జై గురుదేవ్ తల్లి. జై గురుదేవ్ గురించి. మీ పేరు? నా పేరు పద్మప్రియ. మీ ఏజ్ అమ్మా? 34. ఏం చేస్తుంటారు? నేను మ్యూజిక్ టీచర్. చాలా సంతోషం. ఏ సమస్యతో ఈ స్పైన్ ట్రీట్ క్లినిక్ వచ్చారమ్మా మీరు? నేను సివియర్ సయాటికా పెయిన్తో వచ్చాను గురుజీ. సయాటికా అంటే ఎలా ఫైండ్ అవుట్ చేశారు? దాన్ని ఎట్లా ఉండేది? పెయిన్ ఎట్లా ఉండేది మీకు? అంటే ఈ హిప్ నుంచి ఆ నర్వ్ పెయిన్ మొత్తం కింద టోస్ దాకా సివియర్గా ఉండింది పెయిన్. అసలు మామూలుగా అంటే నడవలేకపోయాను. బెల్ట్ పెట్టుకుని లేచి నుంచోవడం కూడా కష్టంగా ఉండే. నడవడం అయితే ఇంకా అసలు నరకమే. ఈ కాళ్ళు ఇలా కాళ్ళ మీద ప్రెషర్ ఇలా ఒక అడుగు వేద్దామంటే ఇలా గోడలు పట్టుకుని నడిచాను గురించి ఇంట్లో. దాని తర్వాత మీ దగ్గరికి ఫిజియోథెరపీకి వచ్చాక అసలు మామూలుగా తగ్గలేదు అసలు ఒక రేంజ్లో. ఇప్పుడు ఏంటంటే నేను ఒక 4 రోజులు మాత్రం అస్సలు మంచి కదలేకపోయాను. తర్వాత ఇప్పుడు అంతా నార్మల్గా ఇంట్లో కిందకి పైకి మెట్లు ఎక్కడం దిగడం, పిల్లల పనులు, అన్ని పనులు చేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఇప్పుడు చేసేది ఏంటంటే ఫిజియోథెరపీ కాదు, ఇది స్పైన్ అలైన్మెంట్ అనమాట ఇక్కడ చేసింది. ఓకే తల్లి, ఇక్కడ మెడిసిన్స్ ఏమీ లేకుండా ఇలా తగ్గడం పట్ల మీకు ఎలా అనిపించింది? మెడిసిన్స్ లేకుండా తగ్గడం పట్లే నాకు చాలా హ్యాపీగా అనిపించింది గురించి. ఎందుకంటే టాబ్లెట్స్ వేసుకుంటే ఎంతైనా బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ అవి ఉంటాయి కదా. ఇదంటే సైడ్ ఎఫెక్ట్ ఉండదు కదా. ఇది ఫిజికల్గా అలైన్మెంట్ చేయించుకోవడం అనేది లాంగ్ రన్లో బాగా పనిచేస్తుంది. అండ్ దీనికంటూ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా. ఒక టాబ్లెట్ వేసుకుంటే ఇంకోటి ఏదో అవుతుంది, ఇంకో టాబ్లెట్ వేసుకుంటే ఏదో. అలా కాకుండా ఇది చాలా 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 ఆనందకరంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. చాలా సంతోషం అమ్మా. ఎందుకంటే మెడిసిన్స్ వాడి ఎంతోమంది రకరకాల హెల్త్ ఇష్యూ సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకుంటున్నారు. అదేం లేకుండా తగ్గించుకుందాం సంకల్పం మీ ఫ్యామిలీ వాళ్ళకి కలగడం, నిన్ను పంపించడం. మా తమ్ముడే బలవంతంగా ఆ రోజు ఇంకా నన్ను చూసి ఈ నొప్పి బెడ్ రెస్ట్ తీసుకోమంటే ఎన్ని రోజులు పడుకుంటావే, అసలు నొప్పి తగ్గట్లేదు, మంచం మీద కూడా పడుకోలేకపోయాను నేను. అంటే ఇటు సైడ్ పడుకున్నా అటు సైడ్ పడుకున్నా అసలు ఈ చట్ట నా వల్ల అవ్వలేదు. తర్వాత వాడే అన్నాడు, గురూజీ దగ్గరికి వెళ్దాము ఒకసారి. గురూజీ చూస్తే అసలు ఏంటి ప్రాబ్లమో సెట్ చేయడానికైనా ట్రై చేస్తారు కదా అని అంటే పదరా అని ఆ రోజు ఇంకా మీరే కదా చూసారు కదా గురూజీ, అసలు అడుగు కూడా వేయలేకపోయినాము. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు బండి వేసుకుని తిరుగుతున్నాను బయట. చాలా సంతోషం తల్లి. సంపూర్ణ ఆరోగ్యవంతంగా మారి యాక్టివ్గా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సంతోషం.